ఈ నడవ కేసీఆర్ సారు పార్టీ మీద గట్టిగా నజరేసినట్టు కానొస్తున్నదిలా. మొన్ననే మీటింగ్ పెట్టిన కేసీఆర్ సారు ఇవాళ మల్లోపారి పట్నంలో ఉన్న పార్టీ ఆఫీసుల కారు పార్టీ లీడర్లతోటి కలిసి మీటింగ్ పెట్టిండు. రేపటి నుంచి షాలు కాబోతున్న అసెంబ్లీలో ఎటువంటి ముచ్చట్లు మాట్లాడాలి, దేని మీద మాట్లాడాలి, ఎట్లా చర్చించాలనే వాటి గురించి గట్టిగా మాట్లాడుకున్నారట. అవేగాక ఇంకా పార్టీల ముచ్చట్లేంది, సంగతులేంది, రాష్ట్రంలో ఏం జరుగుతుందనే ముచ్చట్ల గురించి కూడా గట్టిగానే చర్చలు జరిపిందట. మరి అవి ఏంటి, ఏం ముచ్చట్లు అనేది మనం కూడా ఓ పారిపోయి అరుచుకొని వద్దాం పారి. 3-4 గంటల సేపు గట్టిగానే నడిచింది కారు పార్టీ మీటింగు. రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ మీటింగులు ఉన్నాయి కాబట్టి ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అని ఎమ్మెల్యేలకు సలహాలు ఇచ్చిండు కేసీఆర్ సారు. ఏ సమస్యల మీద మాట్లాడితే ఎట్లుంటది, మాట్లాడుతున్నప్పుడు మైకులు కట్ చేస్తే ఏం చేయాలి, చెప్పాలనుకున్న ముచ్చట అసెంబ్లీలో కుదరకపోతే బయట ఏం చేయాలి అని అన్ని ముచ్చట్ల మీద మాట్లాడుకున్నది ఇవాళ కారు పార్టీ వాళ్ళు. 10 ఏళ్ల పాలన నీళ్ల గోస చూడని తెలంగాణ పబ్లిక్ కు ఈ 15 నెలల షెయి పార్టీ పాలనలో చూస్తున్నారు. యూరియా కోసం కూడా రైతులు శాన్య అవస్థలు పడుతున్నారు. కరెంటు కోతలు కూడా బగ్గనే అవుతున్నాయి అనే దాని మీద కూడా గట్టిగానే లొల్లి పెడతారట అసెంబ్లీలో. ఇక రైతు భరోసా, రుణమాఫీ గిట్లా అన్ని ముచ్చట్ల మీద అసెంబ్లీలో ప్రతిపక్ష గలం వినిపియాలి అని డిసైడ్ అయ్యిర్రట. రేపు బడ్జెట్ రోజు అట్లనే గవర్నర్ ప్రసంగం రోజే కాకుండా అసెంబ్లీ అయిపోయేంత వరకు నడమ కూడా అసెంబ్లీకి అత్తడట కేసీఆర్ సారు. ఇక అందరు ఎమ్మెల్యేలు కూడా దినం అసెంబ్లీకి రావాలి అని చెప్పిండట పెద్ద సారు. అనర్హత వేటు పడుతుందనే ఇప్పుడు అసెంబ్లీకి వస్తున్నాడు కేసీఆర్ అని కారెడ్డాలు ఆడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ సర్కారుకు ఏడాది టైం ఇద్దామనే ఇన్నొద్దులు ఊకున్నాడు కేసీఆర్ సారు. ఇక ఇప్పటి నుంచి డబుల్ స్పీడ్ లో చెయ్యి పార్టీ సర్కార్ మీద ఫైటింగ్ చేసుడే అని మస్తు ఊపు మీద ఉన్నారు కారు పార్టీ వాళ్ళు. ఇక చూడాలే మరి కేసీఆర్ సారు ప్రతిపక్ష లీడర్ గా అసెంబ్లీలో ఎట్లా మాట్లాడతాడో, సర్కార్ వాళ్ళు ఎట్లా సమాధానాలు చెప్తారో అని ఎదురు చూస్తున్నారు తెలంగాణ పబ్లిక్.